గురువుగారు, వృశ్చిక రాశి వారిపై శని వక్రస్థితి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి అనేది మరి 138 రోజుల పాటు కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అనేవి ఉంటాయని మనం చూద్దాం. సహజంగా 3, 6, 11 స్థానంలో శని ఒక రాశి నుంచి గోచారీత్యా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని, మిగతా ఏదైతే 3, 6, 11 మిగతావి ఏదైతే 1, 2, 4 అలానే 5, 7, 8, 9, 10 స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు ఇస్తాడని మనకు తెలుసు. అయితే ఇక్కడ శని వక్రగతి పొందడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? 5 గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటాడు. ఈ ఎలాంటి ప్రభావం చూస్తుంది అని మనం చూస్తే, ఈ 5 గ్రహాలకి వక్రస్థితి అంటే ఏమిటి అంటే అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ పంచగ్రహాలకు కూడా వక్రస్థితి అనేది వస్తూ ఉంటుంది దాని యొక్క స్థితిని బట్టి, కాలాన్ని బట్టి. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చి 4వ స్థానంలో శని యొక్క సంచారం, అంటే కుంభరాశిలో శని యొక్క సంచారం వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. 4వ స్థానంలో శని ఉంటే ఆ కుంభరాశిలో శని 4వ స్థానంలో ఉన్న చతుర్థాధిపతి వక్రస్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది. అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. వ్యాపారుల యొక్క మద్దతు, నూతన వ్యాపారాలు ఈ 138 రోజుల పాటు వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ నూతన వ్యాపారం, న్యూ బిజినెస్ చేయలేని వ్యక్తులు కూడా ఉన్న వ్యాపారాన్ని ఫ్రాంచైజ్గా మార్చుకోవచ్చు. అంటే ఏదైతే మనకి కాలం అనేది అనుకూలమైన స్థితిలో ఉంటుందో దాని ద్వారా మనం ముందుకు వెళ్ళచ్చు. బాగలేదు అంటే వెళ్ళకూడదు. అక్కడ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముళ్ళు ఉన్నాయి అని అంటే మనం వెళ్ళకూడదు. బాగుంది అని అంటే, ద్వారం తెరిచి ఉంది అని అంటే మనం వెళ్ళచ్చు. తెరవలేదనంటే ఏంటంటే మన అనుకూలంగా ఉండదు. పరిస్థితులు, స్థితిగతులు అనేది ప్రధానంగా మనకు అనుకూలంగా ఉండదని అర్థం. ఇక్కడ ప్రధానంగా మన యొక్క స్థితిని, గతిని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా పరిష్కారం చేయబడ్డాయి. గతంలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో బ్రదర్స్ అండ్ సిస్టర్ ద్వారా గొడవలు జరిగి పెండింగ్లో ఉండి స్థిరాస్తులు కానీ, డబ్బులు కానీ, బంగారం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన స్థితికి వస్తాయి ఇద్దరి మధ్యలో. అంటే బాండింగ్ అనేది పెరుగుతుంది. అంటే కోర్టు ఒక సొల్యూషన్ చెప్తుంది. ఆ సొల్యూషన్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు డివైడ్ అయిపోతారు. ఇద్దరు ఎసెట్స్ని పంచుకుంటారు. అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలిగితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో కూడా విశేషమైన కృషి చేసే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు కొంత ఇంకా మనం చేయలేకపోయినా అత్యాశ పడుతుంటారు. అంటే నిరాశ ఎక్కువ అవుతుంటుంది. అంటే అత్యాశ పడుతుంటారు, నిరాశ. దాని ద్వారా కొన్ని పనులు పెండింగ్లో పడుతుంటాయి. కాలయాపన చేస్తుంటారు. అంటే కాలయాపన చేయటం అనేది జరగటం వల్ల కూడా కొంత నిరుత్సాహం, నిరాశ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యం అంటే అతివేగం అనేది పనికిరాదు. అలానే ప్రేమ పెళ్ళిళ్ళు జరగటం ఒకటి, వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం, ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా తల్లిదండ్రుల మద్దతు ద్వారా వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది వీళ్ళకి. అంటే వివాహం జరుగుతుంది వీళ్ళకి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంది. పరీక్షల్లో ఉత్తీర్ణత, ఏకాగ్రత కోల్పోకుండా చదువు మీద పట్టు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పట్టు సాధించడమే కాకుండా ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం, అంటే సర్వత్రా విజయం లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ప్రతి పనిలో కూడా కృషి చేయాలి. కృషి చేయటమే కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి. నేను కృషి చేస్తున్నానండి, నేను హైదరాబాద్ నుంచి గుంటూరుకి పరిగెత్తుతూ వెళ్ళాలండి అంటే సాధ్యమైన పనే కాదు. కొన్ని కృషి చేసినా కూడా సాధ్యం కాని పనులు ఉంటాయి. ఆ సాధ్యానికి ఏంది? మనలో ఒక విల్ పవర్ ఉండాలి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉండాలి, నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఇక్కడ అంటే శివుడు ఆజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు చూసారా? శివుడు ఆజ్ఞ అనేది ఉండాలి. ఉంటేనే మన యొక్క స్థితి అనేది మారేది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు, కంపెనీ త్రూ కూడా వెళ్ళి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తర్వాత వచ్చేటప్పటికల్లా ఏదైతే ఆ విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారస్తులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఎక్కువ % అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. స్త్రీలకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఫిలిం స్టార్స్ కానీ మద్దతు వచ్చే అవకాశం, తల్లిదండ్రుల యొక్క మద్దతు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. అంటే టోటల్గా వాళ్ళకి చాలా అనుకూలమైన స్థితి వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. మరింత ఇంకా డెవలప్ చెందాలంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. ఓకే గురువు గారు, వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వాళ్ళు తప్పకుండా చేయాల్సింది నీలాంజన సమాభాసం రవిపుత్ర మహాప్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనించరం అనే మంత్రాన్ని మానసిక స్థితి అనేది బాగా ఉండాలంటే క్షీరపుత్రాయుధి అమృతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే ఏదైనా సరే శ్రీశైలం లాంటి క్షేత్ర దర్శనాన్ని, అంటే శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేయడంతో పాటు ఇంట్లో ప్రతి సోమవారం కూడా తత్పురుషాయుధే మహాదేవాయుధమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్ర గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల కూడా వీళ్ళకి మంచి శుభాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, వృశ్చిక రాశి వారికి శని వక్రస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా.